శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఇక కన్యారాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో ఉన్నప్పటికీ కేతుగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం జరుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేది రాశి వారికి కామన్గా ఉంటుంది. రాహువు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లోను వైవాహిక జీవితంలోనూ కొన్ని కలర్తలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి మీరు ఎప్పుడు బయటికి రాగలుగుతారో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా అనిపిస్తూ ఉంటుంది వీరికి. పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేది అంతగా పనికిరావు ఈ యొక్క రాశి వారికి. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని కష్టాలు అనేది ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కన్యారాశి వారికి వచ్చినప్పటికీ మనం గురుగ్రహ సంచారం గత సంవత్సరం యోగించింది. ఇప్పుడు ఈ నెలలోనే 1వ తారీఖున వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ స్త్రీలకి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పురుషులకి కూడా సంతాన యోగ్యతను ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతని లక్ ఫ్యాక్టర్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. స్త్రీలైనా సరే పురుషులైనా సరే వారికి ఒక లక్ ఫ్యాక్టర్ అనేది రావడం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు అన్నమాట. అది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా రాగలుగుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైన లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి సప్తమంలో రాహువు అదేవిధంగా కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు రాహువు ఇద్దరు కలిసి సప్తమంలో ఉన్నప్పుడు కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి కరెక్ట్గా వీరికి రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానం మీద ఉంది. అదేవిధంగా జన్మరాశి మీద కూడా ఉందన్నమాట. అది కొంత పాప దృష్టిగా కూడా చెప్పచ్చు. ఈ యొక్క నెలలో కొద్దిగా వీరు వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా కొన్ని కష్టాలని చికాకుల్ని కలిగించే విధంగా ఉంటుంది. అధికమైనటువంటి శ్రమను కలిగిస్తాడు అన్నమాట. అదేవిధంగా కుటుంబంలో జీవితంలో వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కోర్టు సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి ముందుకు వెళ్ళవాకండి. ఏ మనిషి అయినా సరే మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల కన్నా ఎవరు ఎక్కువ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన గురించి బాగా తెలిసిన వారు ఎవరు అంటే మన తల్లిదండ్రులు, మన బ్రదర్సు, సిస్టర్స్ వీళ్ళే ఎక్కువగా ఉంటారు. మన బంధువులే వీళ్ళే ఉంటారు. ఎదుటివారి వ్యక్తి ఎప్పుడు మనకు దగ్గర అవుతాడు అంటే మనకు అంత రిలేషన్షిప్ అనేది ఏర్పడిన తర్వాత జాగ్రత్తగా అన్ని విధాలుగా జాతకాలు తల్లిదండ్రులను ఒప్పించి ముందుకు వెళ్తేనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాగలుగుతాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో బంధువులతో గడపడం అనేది జరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషులతో సత్సంబంధాలు అనేది కూడా ఏర్పడతాయి. రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అవి ఎప్పటికైనా సరే మీకు లాభిస్తాయని చెప్పి మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి సప్తమంలో వచ్చేటప్పటికి కుజుడు, అష్టమంలో రవి గ్రహ సంచారము భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ఇలాంటి కష్టాలను కలిగించే విధంగా ఉన్నాడు. భాగ్యస్థానంలోకి మారినప్పుడు కూడా తన యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి కుటుంబంలో ఐక్యత అనేది కొంచెం లోపించే విధంగా ఉంటుంది. మనమందరం ఒకటే మాట మీద ఉండాలి, ఒక మాట మీద కట్టుబడి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన మీదకి మీరు కుటుంబాన్ని తీసుకురావాలని చెప్పి మీ యొక్క ప్రయత్నం అనేది మీరు ఆరంభిస్తారు. అలాగే ఉంటేనే మనం ఈ యొక్క సంఘంలో మనం సర్వే అవ్వగలుగుతామని చెప్పి మీ యొక్క మాట మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. భాగ్యస్థానంలోకి ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ అత్యంత యోగకారకుడు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క శుభదృష్టి యొక్క రాశి వారికి జన్మరాశి మీద ఉందన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించటానికి అనుకూలమైన కాలం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది.
ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి కొంచెం ఆలోచన అనేది ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి తండ్రి తరపు బంధువులతో అన్యోన్యత అనేది కొంచెం పెరుగుతుంది. తండ్రి తరపు బంధువుల నుంచి ఎనలేనటువంటి సహకారం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా గత సంవత్సరంలో అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయటం అనేది మొదలు పెడతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ దృష్టి అనేది జన్మరాశి మీద ఉందన్నమాట. జన్మరాశి మీదకి గురుగ్రహ భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే మారతాడో పంచమ దృష్టి అనేది అత్యంత యోగకారకం. ఆ యొక్క యోగకారకమైనటువంటి దృష్టి అనేది ఈ యొక్క మే 1వ తారీఖు నుంచి మొదలైనప్పుడు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అది చాలా మంచి అనుకూలమైనటువంటి దృష్టిగా కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఇంకొక దృష్టి మనం చూసినట్లయితే పంచమ దృష్టి భాగ్య దృష్టి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తల్లిగారి ఆరోగ్యంలో అనుకూలత అనేది ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత మరియు ఆరోగ్యపరంగాతో పాటు గృహంలో శాంతి. గత సంవత్సరంలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నారు, ఈ నెల నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది వీరికి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. కన్యారాశి వారికి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆరోగ్యపరంగాను మిగతా విషయాలతోనూ కంపాటిబిలిటీ పరంగా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. వ్యాపార ప్రయత్న సంబంధాలు మొదలు పెట్టాలనుకుంటారు. వాటి కోసం మీకు కంపాటబుల్ అయినటువంటి పర్సన్ కోసం మీరు వెతుకుతూ ఉంటారు అన్నమాట. వాటిలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. విద్యార్థులకి మనం ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది రాబోతున్నాయి. ఈ యొక్క నెలలో కూడా చాలా అనుకూలంగా ఉంది. గురుగ్రహ సంచార రీత్యా భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. అలాగే విద్యార్థుల్లో వచ్చేటప్పటికి ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ గురించి కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. పోటీ పరీక్షల కోసంలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఈ యొక్క సంవత్సరంలో బాగుందన్నమాట. ఇక నెల నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే మాటని కొంచెం కటువుగా మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి. తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఈ నెల సాఫీగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ప్రథమార్థంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయార్థంలో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి రవి యొక్క సంచారం అనేది భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. భాగ్యస్థానంలోకి మారబోయినటువంటి రవి వచ్చేటప్పటికి కొన్ని కష్టాలను కూడా కలిగిస్తాడు. భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి రవి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును కలిగించే విధంగా ఉంటాడు. లక్ ఫ్యాక్టర్ని కొంచెం తగ్గిస్తాడనమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉండబోతున్నది రాశివారికి. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో విద్యార్థులు గురుగ్రహ బలం పెరగబోతుంది. ఇంకా కొంచెం అనుకూలత బాగా పెరగాలి అంటే ఈ రాశివారు వచ్చేటప్పటికి సూర్యారాధన చేయాలి. సూర్యగ్రహ మంత్ర జపాన్ని పఠించాలి. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని ఇంట్లో పూజ పటం ముందు ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి. దత్తాత్రేయ స్వామి గురుగ్రహ రూపం అన్నమాట, గురువు యొక్క రూపం అన్నమాట దత్తాత్రేయ స్వామి. గురు పారాయణం అనేది దత్తాత్రేయుడికి చేయాలి. అలా చేయటం వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు కొంచెం సమస్యపోతాయి వీరికి. వైవాహిక జీవితంలో సమస్యల కోసం ముఖ్యంగా సప్తమంలో రాహువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. వాటిలో అనుకూలత కోసం ఈ రాశివారు రాహుగ్రహ మంత్రజపాన్ని పఠించడం, ముఖ్యంగా మంగళవారం పూట, అదేవిధంగా దుర్గాదేవిని బుధవారం పూట పూజించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.